సెక్స్ ట్రాఫికింగ్ కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్ అనుమానాస్పద మరణంపై మరోసారి నీలి నీడలు కమ్ముకున్నాయి. తాజాగా విడుదలైన రికార్డుల ప్రకారం విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ అటార్నీ కార్యాలయం నుంచి విడుదలైన సుమారు 23 పత్రాల్లో ఒక ప్రకటనపై ఆగస్టు 9, 2019 అనే ఎప్స్టీన్ తన సెల్లో ఆగస్టు 10న ఉదయం మరణించినట్లు ప్రకటించారు. అంటే అతను చనిపోవడానికి ఒక రోజు ముందే మరణ వార్తకు సంబంధించిన డ్రాఫ్ట్ కాపీలు సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఎప్స్టీన్ తన జైలు గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు ధృవీకరించారు. అయితే అతడి మరణంపై అప్పటి నుంచే అనుమానాలు ఉన్నాయి. ఆగస్టు 9న రాత్రి 10:30 సమయంలో ఆరెంజ్ కలర్ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి ఎప్స్టీన్ జైలు గది వైపు కదులుతున్నట్లుగా కొన్ని సీసీటీవీ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. కొత్తగా విడుదలైన రికార్డుల్లో ఆ కదలికలున్నటువంటి ఆ కదులుతున్న వ్యక్తిని ఖైదీ కావచ్చని పేర్కొనగా న్యాయశాఖ మాత్రం అతడు జైలు అధికారి అని చెబుతోంది. అయితే ఆ సమయంలో ఒక ఖైదీని తీసుకెళ్లడం చాలా అసాధారణమని జైలు సిబ్బంది చెబుతున్నారు. ఎప్స్టీన్ స్పందన లేకుండా పడి ఉన్నప్పటి ఫోటోలు, మెడికల్ టీం అతనికి స్ట్రెచ్చర్పై సిపిఆర్ చేస్తున్న చిత్రాలను FBI నివేదికలో చేర్చారు. ఎప్స్టీన్ మరణించాడని గుర్తించిన 16 నిమిషాల తర్వాత స్ట్రెచ్చర్పై ఉన్న అతడిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించింది. ఆసుపత్రిలో తీసిన ఫోటోల్లో అతని పేరును జెఫెరీ అని తప్పుగా రాసి ఉంది. 89 పేజీల పోస్టుమార్టం నివేదిక ప్రకారం అతని మెడ దగ్గర ఎముకలు విరిగిపోయినట్లు తేలింది. ఇక ఈ ఫైల్స్లో ఒకే ప్రకటనకు సంబంధించిన పలు వెర్షన్లు కూడా ఉన్నాయి. కొన్నింటిలో పేర్లు, ఫోన్ నంబర్లు స్పష్టంగా కనిపిస్తుండగా మరికొన్నింటిని కావాలనే తొలగించినట్లు తెలుస్తోంది. ఎప్స్టీన్ మరణించిన రాత్రి తప్పనిసరి రౌండ్లను పూర్తి చేయడంలో కరెక్షనల్ అధికారులు విఫలమయ్యారని రికార్డులు తర్వాత వెల్లడించాయి. ఇక తెల్లవారుజామున 3 గంటలకు 5 గంటలకు షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించలేదని, ఎప్స్టీన్ సెల్ బయట సీసీ కెమెరాలు పనిచేయలేదని తెలిపింది. అధికారికంగా ఎప్స్టీన్ మరణాన్ని బలవన్మరణంగా ప్రకటించినప్పటికీ మరణానికి ముందే స్టేట్మెంట్లు సిద్ధం కావడం, జైలులో ఆ రాత్రి జరిగిన పరిణామాలు అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో పెను దుమారం రేపుతున్నాయి.